హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ ఆ పాప అంటే భూమి కోసం బాగా అంటే దేవుడిని వేడుకొని చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది కదా. ఆ పాప డ్యాన్స్ అంతా ముగిచ్చేసి దేవుడి దగ్గర వేడుకోవడానికి వెళ్తుందనమాట. అలా దేవుడిని అడుక్కోగానే భూమికైతే మెలకు వచ్చేస్తుందనమాట. అలా మెలకు రాగానే చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటారనమాట. అప్పుడే ఈ విషయం కాస్త శరశ్చంద్రకి అందరికీ తెలిసేసరికి మరియు భూమిని చేసుకోబోతున్న ఉదయ్ కూడా తెలిసేసరికి శరశ్చంద్ర మరియు ఉదయ్ అక్కడికి వచ్చేస్తారనమాట. అలా రాగానే గగన్, శారద, శివని అందరినీ చూసేసి చాలా అంటే చాలా కోపడుతూ ఉంటారనమాట. అలా వాళ్ళని చూసేసి కోపడుతూ ఉంటే శరశ్చంద్ర ఇక ఏం మాట్లాడక అలా లోపలికి వెళ్ళిపోతాడనమాట. అప్పుడే వీళ్ళు ముగ్గురు ఉండకుండా అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి శివ, గగన్ మరియు శారద ముగ్గురు ఇంటికైతే వెళ్ళిపోతారనమాట. అలా లోపలికి వెళ్ళిన తర్వాత భూమి దగ్గర మాట్లాడతాడనమాట శరశ్చంద్ర. అమ్మ భూమి, నీకు ఇప్పుడు బాగానే ఉందా అనేసి అడుగుతూ ఉంటే, అవును నాన్న, నాకైతే ఇప్పుడు బాగానే ఉన్నాను అనేసి శరశ్చంద్రకి అనడంతో శరశ్చంద్ర అయితే కొద్దిగా మనసు కుదుట చేసుకొని సంతోషపడతాడనమాట. అప్పుడే భూమి ఊరికనే ఉండకుండా ఏమంటుందంటే, నాన్న నాకు ఒకటే టెన్షన్, రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళాలి నాన్న అని అంటూ ఉంటే, అప్పుడే వాళ్ళ నాన్న శరత్చంద్ర కోప్పడి అంటే భూమి చేయి పట్టుకునింటే చేయి కూడా వదిలేసి డ్యాన్స్ అకాడమీ ఏమీ అవసరం లేదు, ఓపెన్ చేసేది ఏమీ అవసరం లేదు అని అంటే, అప్పుడే భూమి నాన్న ఎందుకు నన్ను అలా చేస్తున్నావు అని అడుగుతుంటే, అప్పుడే ఉదయ్ కూడా ఎందుకు మావయ్య, భూమికి డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి ఎందుకు వద్దంటున్నారు మీరు అనేసి ఉదయ్ అడగడంతో అప్పుడే శరశ్చంద్ర అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడనమాట. ఏంటబ్బా అంటే అక్కడ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయాలి అంటే ఇది భూమి మరియు గగన్ ఇద్దరి పేరు మీద ఉంది కాబట్టి వాడు కూడా ఖచ్చితంగా ఓపెన్ చేయాలి అంటే వాడు కూడా ఉండాలి కాబట్టి ఇద్దరు కలిసి ఓపెన్ చేయాలి కాబట్టి అందుకే నాకు ఇష్టం లేదు అని అంటూ ఉన్నానన్నమాట. అందరూ చూసిన వాళ్ళు విన్నవాళ్ళు ఏమనుకుంటారు చెప్పుదా భూమి గురించి, చాలా చెడ్డగా మాట్లాడతారు అని అనడంతో, మావయ్య ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు భూమి మీద నమ్మకం ఉంది కదా, పాపం భూమి ఎన్ని రోజుల కళ ఇది, అలాంటిది ఆ కళని చెడిపేస్తారా మావయ్య, ఉన్నంలే మావయ్య, నాకు భూమి మీద నమ్మకం ఉంది, ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు, ప్లీజ్ మావయ్య మీరు ఒప్పుకోండి అనేసి శరశ్చంద్రని రిక్వెస్ట్ చేయడంతో సరే అనేసి శరశ్చంద్ర అయితే ఒప్పేసుకుంటారనమాట. సో అంటే ఒప్పుకున్నట్టు మాట్లాడాడు, కాకపోతే ఒప్పుకున్నాడా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.